బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. మూడో విడత జాబితా విడుదల తర్వాత నియోజకవర్గాల్లో అసంతృప్తులు పెళ్లుబీకాయి. పెలమలూరు టికెట్ జోగి రమేష్ కు ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు పెనమలూరు టికెట్ ఆశించి భంగపడ్డారు పడమట సురేష్. ఆయన కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జోగి రమేష్ కు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్. ఏదైతే పెనమలూరు పంచాయతీ అనేది కూడా ఇప్పుడు పెద్ద హాట్ స్పాట్ గా మారుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కృష్ణా జిల్లా రాజకీయాలు సర్వత్రంగా శరవేగంగా అయితే కనుక మార్పులు చెందుతూ ఉన్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆశావాహులందరూ కూడా భంగపడి తమ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క నిరాశ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక పంచాయతీకి తెలనన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారా, పార్థసారథికి సీటు లేకపోవడం, అదే విధంగా సీటు లేకపోవడం తోటి తను వేరే పార్టీ వైపు కూడా చూస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే మంత్రి జోగి రమేష్ కూడా అయితే పెనమలూరు నియోజకవర్గంలో అయితే కనుక ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇస్తూ కూడా నియమించడం కూడా జరిగింది. మరోవైపు అక్కడే పడమట సురేష్ సైతం కూడా తన యొక్క వైసీపీలో సీటు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో కూడా భావించినప్పటికీ కూడా తనకి కూడా రాకపోవడం కొంత అసంతృప్తి అయితే కనుక దారితీస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఏదేమైనప్పటికీ అధిష్టానం మాత్రం రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి వెళ్ళాలి అంటూ కూడా ప్రతిగించినప్పటికీ కూడా చాలా కొంతమంది నాయకులు మాత్రం ససేమిరా అంటున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ వైసీపీ నాయకులు కీలకమైనటువంటి నాయకులు అయితే కనుక ఇక్కడ పెనమలూరు కీలకమైనటువంటి నాయకులతో కూడా సమావేశమవుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే పార్థసారథికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో అయితే కనుక సమావేశం ఈ వారికి చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిత్య రైట్ సంతోష్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, కళ్ళు గుట్టి కడుపు మంట పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేడు అంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. చంద్రబాబు నాయుడు ఏమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి, దానికి రాయుడు. అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా